హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వర్షాలతో చాలా కష్టమైపోయింది. ఇంట్లో ఉన్న మనకే ఇలా ఉంది. బయట రోడ్ల మీద బెగ్గర్స్, పక్షులు, ఇంకా ఇల్లు లేని, నివాసం లేని వాళ్ళు, ఫుట్పాత్ మీద ఉంటారు కదా, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. కొంచెం మానవత్వంతో ఆలోచించాలి కదా. బాగా డబ్బున్నోళ్ళు అలాంటి వాళ్ళకి సాయం చేయండి. వెళ్ళి ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు, ఇంకా రోడ్ మీద కొంచెం బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళకు అంబ్రిల్లాస్, ఫుడ్ అరేంజ్ చేయండి. కోట్లు కోట్లు సంపాదించి దాచుకొని ఉంటారు కదా, అవన్నీ ఇలాంటి వాళ్ళకు కొంచెం ఒక 5% అన్నా ఇలాంటి వాళ్ళ కోసం మీరు స్పెండ్ చేయండి. మనీ ప్లస్ టైం. ఇంకా దేవుడి దగ్గర మీకు ఇంకా చాలా బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఇచ్చేదాన్ని. పేరు లక్ష్మీదేవే, కానీ లేకేర్ కాదు. నేను ఉన్న వాళ్ళకి చెప్తున్నా, కోటేశ్వర్లు లేకేర్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళకు మీరు వెళ్ళి ఆహారం అందివ్వడం, అంబ్రిల్లాస్, ఉండడానికి షెల్టర్స్ అలాంటివి ఏర్పాటు చేయండి. ఆల్రెడీ చాలా మటుకు ఉన్నాయి. ఇంకా చాలామంది బయటనే రోడ్ల మీద ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు. ఈ వర్షాలకు చాలా 3-4 డేస్ నుంచి కంటిన్యూస్లీ వర్షం వస్తూనే ఉంది. నేను ఒక్కరి గురించి చెప్పట్లేదు, మొత్తం నేను వరల్డ్ వైజ్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పట్లేదు, రిక్వెస్ట్. అర్థం చేసుకొని తోటి వారికి సహాయం చేయండి. అప్పుడు దేవుని బ్లెస్సింగ్స్ మన దగ్గర చాలా ఉంటాయి. మీ దగ్గర, నేను కాదు, పెట్టే వాళ్ళ దగ్గర పెడితే మీకు వస్తాయి, ఇంకా చాలా వస్తాయి, డబ్బులు చాలా వస్తాయి మీరు ఇతరులకు సహాయం చేస్తే. ఇలా చెప్తున్నాయని తప్పుగా అనుకోకండి, నా మనసులో అనిపించింది. చూడండి, పక్షులు, వన్యమృగాలు వర్షంలో ఎట్లా తడుస్తుంటాయో, ఎట్లా వాళ్ళందరికీ ఇవ్వలేకపోయినా కనీసం మనం మనుషులకు కొంచెం సహాయం చేయండి. ఎన్నో ట్రస్టులు ఉన్నాయి, చేస్తున్నారు అందరూ, చాలామంది. ఇంకా కోటీశ్వర్లు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంచెం హెల్ప్ చేయండి ఈ వర్షాకాలం. థ్యాంక్ యూ.